విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్ సెంటర్లో నేడు జేఎన్టీయూ గురజాడ ప్రథమ స్నాతకోత్సవం ప్రతిష్టాత్మకంగా జరగనుంది. గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్సలర్ ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాణ్ ఆర్గనైజేషన్ సీఈఓ మయూర్ పట్నా సహా పలువురు ప్రముఖులు, ఉన్నతాధికారులు పాల్గొనున్నారు. ఈ వేడుకకు సంబంధించిన తాజా వివరాలను మా విశాఖ ప్రతినిధి దుర్గా ప్రసాద్ అందిస్తారు. జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ కార్యక్రమం విశాఖ వేదికగా జరగబోతుంది. విశాఖ బీచ్ రోడ్లో ఉన్న ఏయూ కాన్వకేషన్ హాల్లో దీనికి ముఖ్య అతిథిగా యూనివర్సిటీ ఛాన్సలర్, అదేవిధంగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిన్న రాత్రి ఆయన విశాఖకు చేరుకున్నారు. ప్రస్తుతం విశాఖ సాగర్ తీరంలో ఉన్న ఏయూ కాన్వకేషన్ హాల్ వేదికగా జరగబోతున్న ఈ ఏదైతే సాంకేతిక విశ్వవిద్యాలయం జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం గురజాడ విజయనగరం ప్రాంతానికి చెందిన యూనివర్సిటీకి సంబంధించి తొలి స్నాతకోత్సవం ప్రధానోత్సవం కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని చెప్పేసి కూడా ఇప్పటికే దీనికి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశారు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పివి సుబ్బారావు. అదేవిధంగా దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అంటే ఈరోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ దగ్గర ఉన్న ఏదైతే కన్వెన్షన్ సెంటర్లో బీచ్ రోడ్లోని కన్వెన్షన్ సెంటర్లో ఈ తొలి స్నాతకోత్సవం ప్రధానోత్సవం దీనికి సంబంధించి కార్యక్రమం జరగబోతుంది. దీనికి రాష్ట్ర గవర్నర్, అదేవిధంగా ఈ నెహ్రూ యూనివర్సిటీ జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో దానికి ఛాన్సలర్గా, అదేవిధంగా రాష్ట్ర గవర్నర్గా ఉన్న అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా యూనివర్సిటీ విద్యార్థులకైతే పట్టాలు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమం సంబంధించి అంటే 2023, 24, 25 సంవత్సరాలు ఉత్తీర్ణులైన సుమారు 34,896 మంది విద్యార్థులకి ఈ కాన్వకేషన్ పట్టాలు అందజేయడానికి ఆయన రాబోతున్నారు, ఇచ్చేశారు. అదేవిధంగా వీరిలో 32,177 మందికి డిగ్రీ పట్టాలు, అదేవిధంగా 2,708 మందికి పీజీకి సంబంధించిన ప్రధానోత్సవం, 11 మందికి పిహెచ్డి, అదేవిధంగా మరో 50 మందికి బంగారు పథకాలు ఛాన్సలర్, అదేవిధంగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా ప్రధానోత్సవం చేయనున్నారు. అదేవిధంగా ఇద్దరికి ఎండోమెంట్ పథకాలు, అదేవిధంగా 37 మందికి అప్లియేటెడ్ కాలేజీలు, అదేవిధంగా ఇద్దరికి కాన్స్టిట్యూట్ కాలేజీలు, మరొకరికి గౌరవ డాక్టర్లు అందజేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తారు. దీనికి సంబంధించి జేఎన్టీయూ విజయనగరం క్యాంపస్లో దీన్ని మొత్తం క్యాంపస్ అంతా కూడా అత్యంత ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు అన్ని రకాలుగా కృషి చేస్తున్నట్టు కూడా ఇటీవలే దీనికి సంబంధించి వైస్ ఛాన్సలర్ సుబ్బారావు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా అత్యంత వెనకబడిన ప్రజలను నివసించే ఉత్తరాంధ్రలో దీన్ని అత్యున్నత సాంకేతిక విద్యను అందించి, అదేవిధంగా సాంకేతికంగా కూడా అభివృద్ధి చేసేందుకు అయితే జేఎన్టీయూ పరంగా తమ ముందు కృషి చేసింది కూడా వైస్ ఛాన్సలర్ పూర్తిస్థాయిలో సుబ్బారావు కృషి చేసినట్టు ఇటీవలే మీడియాముఖంగా వెల్లడించడం జరిగింది. అయితే ఆ ఉద్దేశంతోనే విద్యార్థులకు భారం కాకూడదన్న ఉద్దేశంతో 3,000 తత్కాల ఫీజులు కూడా రద్దు చేయాలని ఇటీవల ప్రకటించారు. ప్రస్తుతం అవార్డుల స్నాతకోత్సవం సంబంధించి కార్యక్రమం విశాఖ వేదిక జరగబోతుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిన పరిస్థితి. అయితే మరికొద్ది చేపట్లని ఈ ప్రాంతానికి రాష్ట్ర గవర్నర్ రానున్నారు. విద్యార్థులకు సంబంధించి బంగారు పథకాలు, అదేవిధంగా పీజీ చేసిన విద్యార్థులకి, డిగ్రీ చేసిన విద్యార్థులకి తొలి స్నాతకోత్సవం సందర్భంగా గవర్నర్ చేతుల మీదుగా ప్రధానోత్సవం జరగనున్న నేపథ్యంలో పూర్తిగా ప్రాంతమందు కూడా పూర్తి స్థాయిలో సెక్యూరిటీ నిర్వహించారు. ఎక్కడ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది రానియకుండా, మరోవైపు వీఐపీలు తేగడం నేపథ్యం ఎక్కడిగా రాష్ట్ర గవర్నర్ కార్యక్రమం ఎటువంటి ఇబ్బంది రానికుండా పూర్తి స్థాయిలో ట్రాఫిక్ సమస్య కావచ్చు, ఎటువంటి సమస్య రానికుండా అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో భద్రతా వలయంతో అయితే ఈ ప్రాంతం ఉందో మనం చూసుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ.